వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ. ధర్మ సందేహాలు పార్ట్ 2లో గుడిలో ప్రదక్షిణాలు చేసే పద్ధతి గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే దేవునికి ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే మన కోరిక నెరవేరుతుంది, అలాగే నవగ్రహాలకు ఎన్ని ప్రదక్షిణాలు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అలాగే హనుమంతునికి ఇష్టమైన ప్రదక్షిణాలు ఎన్ని అనేది ఈరోజు వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే మా ఛానల్ని విజిట్ చేస్తారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసమని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గుడిలో ప్రదక్షిణాలు చేసే పద్ధతి. ధ్వజస్తంభం నుంచి మళ్ళీ ధ్వజస్తంభం వరకు చేస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. అలాగే మందిరం అయితే ముఖద్వారం వద్ద నుంచి ప్రారంభించి మళ్ళీ ముఖద్వారం వద్దకు వస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. ఏదైనా కోరిక కోరుకుంటే మనం ఎన్ని ప్రదక్షిణాలు చెయ్యాలి అంటే 11, 27, 54, 108 సంఖ్యలలో ప్రదక్షిణాలు చేస్తే ఫలితం ఉంటుంది. నవగ్రహాలకి 3 సార్లు లేదా 9 సార్లు చేయవచ్చు. అలాగే 11, 21, 27 ఇలా బేస సంఖ్యలో చేయవచ్చు నవగ్రహాలకు. హనుమంతునికి మినిమం 5 ప్రదక్షిణాలు చేయాలి. అవి హనుమంతునికి చాలా ఇష్టం అన్నమాట, మినిమం. అలాగే మీ కోరిక గనక కోరుకుని ప్రదక్షిణాలు చెయ్యాలి అంటే 11, 27, 54, 108 సంఖ్యలో ప్రదక్షిణాలు చేయవచ్చు. ఏ దేవతకైనా ఇలానే చేయాలి మీరు ఏదైనా కోరిక కోరుకుంటే. అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.